నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఐవీఎఫ్లో కనుక ట్రిప్లెట్స్ అంటే 3 బేబీస్ కనుక ఇంప్లాంట్ అయ్యి 3 ఎంబ్రియోస్ కనుక ఇంప్లాంట్ అయ్యి ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ కనుక వస్తే ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అనేది వాళ్ళు డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఐవీఎఫ్లో ఏంటి అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ పెడితే అన్ని నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ మన యూట్రస్లో ఇంప్లాంట్ అయినాయి అని అంటే కనుక అన్ని నెంబర్ ఆఫ్ బేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో యూజువల్గా ఏంటి అంటే ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం మినిమమ్ ఆఫ్ 2 ఎంబ్రియోస్ మాత్రమే పెట్టాలి. సో ప్రీవియస్గా ఏంటి అని అంటే కనుక 2 to 3 ఎంబ్రియోస్ పెట్టేవాళ్ళు అనమాట. సో 3 ఎంబ్రియోస్ పెట్టినప్పుడు 3 ఎంబ్రియోస్ కనుక ఇంప్లాంట్ అయినట్టయితే మనకి ట్రిప్లెట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ట్రిప్లెట్స్ వస్తే కనుక యూజువల్గా మనకు అవి సెపరేట్ శాక్స్లోనే ఉంటాయి. లైక్ ట్రైకోరియానిక్ ట్రైయామ్నియోటిక్ ప్రెగ్నెన్సీనే ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటి అని అంటే దీనివల్ల ఏంటి అంటే కాంప్లికేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే దేని శాఖ దానికి సెపరేట్గా ఉంటుంది కాబట్టి. అండ్ యూజువల్గా ట్రిప్లెట్స్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే less than 30 weeks ఉన్నప్పుడే మనకి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లైక్ 7th మంత్లోనే డెలివరీ అవ్వడం. సో దానివల్ల ఏంటి అంటే బేబీస్ అనేది ప్రీమెచ్యూర్గా పుడతారు కాబట్టి NICU స్టే అనేది ఎక్కువగా అవసరం పడుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే మెయిన్గా ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ మేనేజ్ చేయడము కూడా ఇబ్బందులు ఉంటాయన్నమాట. సో యూజువల్గా ఈ బీపీ వచ్చే ఛాన్సెస్ కానీ లైక్ వాటర్ లీక్ అవ్వడం కానీ అండ్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ పెరుగుతున్న కొద్దీ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ రిస్క్తో కూడిన కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. లైక్ బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ వద్దు అని చాలామంది అనుకుంటారు. లైక్ 3 బేబీస్ని మేనేజ్ చేయడం కూడా కష్టం అవుతుంది ఆఫ్టర్ బర్త్. సో అట్లాంటప్పుడు మనకి ఏ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మెయిన్గా ఏంటి అంటే మనం ఫీటల్ రిడక్షన్ అనే ప్రొసీజర్ అడ్వైజ్ చేస్తాం. సో యూజువల్గా ఫీటల్ రిడక్షన్ అంటే ఏంటి అంటే 3 బేబీస్లో ఏంటి అని అంటే మనకి 3rd month స్కాన్ NT స్కాన్ అనేది అయిన తర్వాత లైక్ బేబీస్ నార్మల్ ఉంటే కనుక లైక్ ఏ బేబీ అయితే ఈజీగా యాక్సెసిబుల్ ఉందో లేదా ఎన్టీలో ఏమైనా డిఫరెన్స్ ఉండి మనకు అబ్నార్మల్గా అనిపించిన బేబీని మనం నీడిల్ పెట్టి రెడ్యూస్ చేస్తారనమాట. సో యూజువల్గా ఏంటి అంటే ఫీటల్ మెడిసిన్ వాళ్ళు ఈ ప్రొసీజర్ అనేది చేస్తారు. సో మిమ్మల్ని అక్కడికి రెఫర్ చేయబడతారు అనమాట. సో అక్కడ మనకి ఈ రిడక్షన్ ప్రాసెస్ అనేది అవుతుంది. యూజువల్గా అది డే కేరే ఉంటుంది. లైక్ మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి డిశ్చార్జ్ అవ్వచ్చు. బట్ ఏంటి అంటే ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఒక 3 to 4 days రెస్ట్లో ఉండాలన్నమాట. దీనివల్ల ఏంటి అంటే మనకి 5% రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ అనేది ఉంటుంది. లైక్ 1 బేబీ తీసేస్తే ఏంటంటే పక్క బేబీస్కి కూడా మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఒక 5 to 10% అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ రిస్క్ని యాక్సెప్ట్ చేసి ప్రొసీజర్కి వెళ్తారో వాళ్ళని మాత్రమే అక్కడికి రెఫర్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ రిడక్షన్ మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నట్టయితే ట్విన్ ప్రెగ్నెన్సీ సేఫ్గా మనకి టర్మ్ వరకే వెళ్ళాలి అని అంటే కనుక ముందే ప్రీటర్మ్ డెలివరీ అవ్వకూడదు అంటే మనకి సర్వైకల్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాల్సి ఉంటుంది. లైక్ అరౌండ్ 14th to 16th వీక్లో ఏంటి అంటే మనకు యూట్రస్ ఓపెనింగ్ ఉంటుంది కదా సర్విక్స్, ఆ సర్విక్స్ దగ్గర స్టిచ్ అనేది వేస్తామన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఈ ప్రీటర్మ్ రిస్క్ అనేది అవ్వకుండా ఆపొచ్చు. లైక్ ప్రీటర్మ్ డెలివరీస్ ముందే అవ్వకుండా ఆపొచ్చు అనమాట. సో ఈ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ గురించి మీరు ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.